హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఎంతో క్రంచీ, ఎంతో క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో, రెమెడీస్ ఏంటి, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దామండి. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను మైదా పిండి. మీరు హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా రిఫర్ చేసుకోవచ్చండి. ఇలా జల్లి పట్టి పిండిని తీసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆల్మోస్ట్ 3 టేబుల్ స్పూన్ పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి పిండిని ఇలా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకుందాం. సో ముద్దలాగా రాలేదు కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. మనం ఇలా మిక్స్ చేస్తే ముద్దలా వస్తే అప్పుడు పిండి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుందని అర్థం చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా రావాలి ముద్దగా. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాక సమోసాలో ఏవే రెమెడీస్ వేసుకుంటారు, సమోసాలో ఉండే మిక్చర్ ఏంటి అనేది మనము కొలతల ప్రకారం చూసేద్దాం. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇలా రావాలండి. ఒక 10 మినిట్స్ పిండిని పక్కన నానబెట్టుకుందాం. ఈ 10 మినిట్స్ లోపు, పిండి నానేలోపు మనం స్వీట్ కార్న్ సమోసా 2 కంకులు తీసుకున్నానండి. ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, రుచికి తగ్గట్టు కారం, 3 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఉల్లిగడ్డలు అనేది చాలా సన్నగా తరుక్కోవాలి. ఇలా తరుక్కోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సమోసాలో వేసే మిక్చర్ని ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. స్వీట్ కార్న్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. జీలకర్ర వేసేసుకుందామండి. ఆయిల్ అయిపోయింది కదా, జీలకర్ర వేసేసుకుందాం. మిరపకాయల సీడ్స్ అండి, అవి లైట్గా వేసుకోవాలి, రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ధనియాలు ఇలా వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇలా సన్నగా తరిగి తీసుకుందామండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఒకసారి అలా కలుపుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తీసుకుందామండి. స్వీట్ కార్న్ని కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. స్వీట్ కార్న్ ఒక 20% వేగనివ్వాలండి. కంప్లీట్గా వేగాల్సిన పని లేదు. లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే సమోసా అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేస్తాము. అందులో బాయిల్లో ఆల్రెడీ వేగుతుంది కాబట్టి ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుందాం. అన్నీ చిటికెడే తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదండి, మరీ స్పైసీగా చేసుకోవాల్సిన పని లేదు. ఇలా బాగా వేయించుకున్నా కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సమోసాలో వేసుకునే మిక్చర్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము
పిండి నాని ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను అన్నీ కరెక్ట్గానే వేసానండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. మధ్యలో వీడియో స్కిప్ చేస్తే మీరు కరెక్ట్గా చేయలేరు. కరెక్ట్ కొలతల ప్రకారం మీరు సమోసాని చేయలేరు. చూసారు కదా. ఇప్పుడు మనం రోటీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. పిండి బాగా నానింది. రోటీస్కి బాగా వస్తాయి రోటీస్ మనకు. ఇలా బౌల్స్ చేసుకొని చపాతీలు ఎలా చేసుకుంటామండి సేమ్ అలాగే చేసేసుకోవాలి. రౌండ్గానే రావాలి అని ఏం లేదండి. ఏ షేప్లో అయినా సరే పల్చగా వచ్చేలాగా చేసేసుకోండి. అంటే మీడియం సైజులో రావాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ మందంగా కూడా ఉండకూడదు. ప్లేట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. షేప్ ఏదైనా పర్వాలేదు. ఈక్వల్గా ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతే మనం చపాతీని వేయాలి. ఈ చపాతీ అనేది మనము ఒక 10% మనం దాని ప్యాన్ మీద పెట్టేయాలండి. ఎక్కువగా కాల్చకూడదు. ప్యాన్ మీద ఎక్కువగా కాల్చకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందేమో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన రోటీలన్నీ ప్లేట్స్ ఫస్ట్ తయారు చేసుకోవాలి కదా. కాబట్టి ఒక 10% మాత్రమే కాలేలాగా మనం రోటీస్ని తయారు చేసుకుందాం. ఎక్కువగా కాలనివ్వద్దండి. జస్ట్ ప్లేట్ కోసమే. మనం ఎలా చేసినా కూడా అది సేమ్ షేప్లోకి రావాలి. ఆ విధంగా మనం ప్లేట్ని తయారు చేసుకోవాలి. చూసారు కదా. ఇలా లైట్గా కాలితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఇలా ఇంకొక రోటీ వేసేసుకొని లైట్గా కాల్చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కాలనివ్వండి. అంటే 10% కాలాలి. ఎక్కువసేపు ఉంచకండి. చూసారు కదా. ఇలా లైట్గా కాలితే సరిపోతుంది. ఇలా అన్ని రోటీస్ని ఇలా ప్యాన్ మీద పెట్టి కాల్చేసుకోవాలండి. చూసారు కదా. ఇలా 10% కాలితే సరిపోతుంది. కంప్లీట్గా కాలాల్సిన పని లేదు. ఇలా అన్ని రోటీస్ కాలాలండి. కాల్చి పెట్టుకోవాలి మనం ప్యాన్ మీద. చూసారు కదా. వీటిని నేను ఒకసారి ఇలా మిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఏ విధంగా మిక్స్ చేసినా, ఏ విధంగా ఫోల్డ్ చేసినా కూడా సేమ్ అదే షేప్లోకి వచ్చేస్తుందండి. చూసారు కదా. ఇలా రావాలి. సో ఇప్పుడు మనము సమోసా ఎలా తయారు చేసుకోవాలి, వాటి షేప్స్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇలా 3 or 5 పెట్టేసుకోవాలండి. 3 or 5 చపాతీలు పెట్టుకొని రోటీస్ ఇలా అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ప్లేట్స్ అన్నీ మనము బాగా సరిచేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పిల్లల స్కేల్ ఉంటుంది కదండి. ఒక 5 cm స్కేల్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. ప్లేట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా స్లోగా అయినా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఈక్వల్ షేప్లో వస్తాయండి. సమోసాలన్నీ ఈక్వల్ షేప్లో రావాలంటే ఇలా కొలతల ప్రకారం కట్ చేసి తీసుకోవాలి. చూసారు కదా. ఇలా రెక్టాంగిల్లో మనం అన్ని షేప్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ప్లేట్స్ అన్నీ ఇలా
తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ ప్రొసీజరు. ప్లేట్స్ అన్నిటినీ మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకుందామండి. మీకు అన్నీ చూపిస్తున్నాను, అన్నీ నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే అన్నీ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయండి రోటీస్. చూడండి, రోటీస్ అన్నీ ప్లేట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సమోసా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఇవి ఏవి వేస్ట్ అవ్వవండి. ఆయిల్లో సమోసాలు వేయించిన ఆయిల్లోనే లాస్ట్కి ఇవి కూడా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అవుతాయండి పిల్లలకి. ఈ స్నాక్స్ అనేది చాలా బాగుంటాయి, పిల్లలు కూడా బాగా తింటారండి. ఇప్పుడు సమోసాను తయారు చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని అందులో అది చిక్కపడేలాగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి, చిక్కపడేలాగా చిక్కగా ఉండాలి. సో ఈ పేస్ట్ అనేది రెడీ అవుతుంది కదండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కబడింది కదా. ఇప్పుడు సమోసాని చాలా జాగ్రత్తగా చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ఇలా మనము పిండిని అద్దుకొని ఇలా ప్రెస్ చేసి బాగా పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పిండినే తీసుకోండి, సమోసా అనేది పర్ఫెక్ట్గా రావాలండి. లేకపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. కార్నర్స్ కూడా చూసుకోవాలండి, కార్నర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడా కూడా లీక్ అవ్వద్దండి మనం చేసే సమోసాలో. ఇలా 2 స్పూన్స్ పెట్టేసుకోవాలి సమోసాలో. కొంచెం పిండి ఎక్కువనే తీసుకొని ప్రెస్ చేయండి, బాగా ఇలా ప్రెస్ చేసేసుకోండి. కార్నర్స్ని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పిండి తీసుకొని మనము అతికించవచ్చండి. చెక్ చేసుకొని ఇలా అతికించి ప్రెస్ చేయాలి బాగా. చూసారు కదా, ఎంతో సింపుల్గా సమోసా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మీకు నెక్స్ట్ ఇంకొక సమోసా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా కార్నర్లో పిండి బాగా పెట్టేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో మనం పెట్టుకొని కార్నర్లో పిండి ఎక్కువనే అద్ది తీసుకోవాలి. పిండిని అతికించుకుంటూ మనము షేప్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, సమోసా అనేది వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్స్ వేసేసుకుందాం మనం. స్వీట్ కార్న్ అనేది బాగా అలా ప్రెస్ చేస్తూ పెట్టేసుకుందామండి. ఇప్పుడు క్లోజింగ్ దగ్గర ఎక్కువ పిండి అయినా తీసుకోవచ్చండి. మీరు బాగా ఎక్కువ పిండితోటే బాగా ప్రెస్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కార్నర్స్ కూడా క్లోజ్ చేసేయండి. ఇలా అన్ని సమోసాలని మనం రెడీ చేసేసుకుందాం. సమోసాలన్నీ రెడీ అయిపోయాక చాలా బాగుంటాయండి. ఇలా ప్లేట్ అది మనం పల్చగానే చేసాము. ఇలా కార్నర్స్ బాగా క్లోజ్ చేసుకోవాలండి. కాబట్టి పిండి మనకు కావాల్సినంత తీసుకోవచ్చు, లీక్ అవ్వకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ బాగా వేడెక్కాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే ఒక చిప్స్ మనం అలా వేద్దాం. ఇలా తెల్లుతున్నప్పుడు మనం సమోసాలని ఇప్పుడు వేసుకోవాలి అందులో. ఇలా సమోసాలు బాగా తెల్లాలండి. చూసారు కదా, ఎంతో బాగా వస్తున్నాయి, ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చేయని వారు కూడా
ఈ వీడియో చూసి సమోసాలు అనేది ట్రై చేయండి. స్వీట్ కార్న్ సమోసా ఎంతో టేస్టీగా, ఎంతో క్రంచీగా, ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడేదండి ఈ రెసిపీ. ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిద్దాం. కార్నర్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. నేను అన్నీ కరెక్ట్గా చేశాను కాబట్టి నీట్గా వస్తున్నాయి సమోసాలు. లేకపోతే నూనెలో పగులుతాయండి. ఏవి పగలలేదు కాబట్టి నేను ఎంతో పర్ఫెక్ట్గా చేశానని మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వేసుకోవాలి, వేగేలాగా చూసుకోవాలి. బాగా పొంగుతూ బాగా ఎంతో క్రిస్పీగా ఉంటున్నాయి కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా అన్నీ మనము తీసేసుకుందాం. సమోసాలన్నీ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిద్దాం. సమోసాలన్నీ వేగడం తర్వాత, వేయించిన తర్వాత నెక్స్ట్ ప్లేట్స్లో మనం మిగిలిపోయాయి కదండి, ఆ స్నాక్స్ కూడా మనము ఈ ఆయిల్లోనే వేసేసుకొని వేయించుకుందాం. మీకు ఎండింగ్ వీడియో వరకు పర్ఫెక్ట్గా చూపిస్తానండి. ప్రతిదీ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే అన్ని సమోసాలని తీసేసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. చూడంగానే తినేయాలనిపిస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన రెమెడీస్ ప్రకారం స్వీట్ కార్న్ సమోసా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టానండి, ఆఫ్ చేయలేదు, సారీ. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆ చిప్స్ అనేది వేసేసుకుందామండి. ఇవి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఇలా బాగా నూనెలో వేయించుకోవాలి. ఒక 5 minutes అలా టైం పడుతుందండి, కానీ చాలా టేస్ట్ కూడా ఉంటాయి. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతున్నాయి, వేగుతున్నాయి బాగా నూనెలో. ఇప్పుడు మనము ఇవి వేగేలోపు ఒక 5-6 వేగాయండి. 5-6 పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి తీసుకోవాలి. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చిని, కట్ చేసిన పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇవి కూడా ఒకసారి అలా వేయించుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇది ఇప్పుడు సమోసాలో పచ్చిమిర్చి వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో క్రంచీ, క్రిస్పీ ఆలు
స్వీట్ కార్న్ సమోసా రెడీ అండి. చూసారు కదా, లోపల కూడా ఎంతో టేస్టీగా ఉంది, బాగా ఉడికిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.